మీ హక్కులు పోరాడుకోవడానికి అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని తెలంగాణ గవర్నమెంట్ ఎలా స్టేట్మెంట్ పాస్ చేసిందో, ఇన్ కేస్ ఆ స్టేట్మెంట్ అమల్లోకి రాకపోతే ఎలాంటి చర్యలు ఉండబోతుంది మీ నుంచి? తప్పకుండా ఎలాంటి ఉద్యమం రాబోతుంది? తప్పకుండా ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తాం. బీసీలందరినీ కూడా ఆయన ఇచ్చిన మాట ఏదైతుందో 42% ఉందో, ఈ ఉత్తుత్త బీసీ గణన ఏదైతే ప్రవేశపెట్టిండో ఈ బీసీ గణన కావాల్సిందే. ఏ కులం ఎంతున్నది మాకు బయట పెట్టాల్సిందే. ఆయన చేసిన లెక్కలు ఏం చేసిండు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులం ఎంతున్నది, మేమెంతున్నారో మాకంత రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వని పక్షంలో ప్రజా ఉద్యమం చేస్తాం. ఇలా కవిత మేడం గారు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేమందరం కూర్చుంటాం. ఈ రిజర్వేషన్ మీద కూడా అధ్యయనం చేయడానికి చెన్నై వెళ్ళాం మేమంతా. మొత్తం బీఆర్ఎస్లో ఉన్న ప్రజాప్రతినిధి, బీసీ ప్రజాప్రతినిధులు ఎవరైతే మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అందరం కలిసి మేము వెళ్ళాం. ఒక 40 మంది వెళ్ళేసేసి అక్కడ ఏ విధంగా ఉన్నది, 69% రిజర్వేషన్ ఎట్లా కొనసాగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, మరి ఈ 50% దాటొద్దు అంటున్నారు, మరి అక్కడ ఎట్లా కొనసాగుతుంది అని చెప్పి మొత్తం మేము స్టడీ చేసి రావడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి, ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నా అది వేరే మాట. ఈరోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, ఈడ బడుగు బలహీన వర్గాల్లో చైతన్యవంతమై ఉన్న రాష్ట్రం ఇది. బడుగు బలహీన వర్గాల మెజారిటీగా ఉన్న రాష్ట్రం కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందే. కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టాల్సిందే. చట్టసభల్లో, యావత్ భారతదేశంలో చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకురావాల్సిందే. ఈ తెలంగాణలో చెన్నై మాదిరిగా ఇక్కడ కూడా రిజర్వేషన్ పెట్టాల్సింది. లేకపోతే మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం లోపల మేమందరం కూడా కూర్చుంటాం. అందరితోని కవిత మేడం గారు కానీ, కేటీఆర్ గారు కానీ, అన్న హరీష్ రావు గారు కానీ అందరితో కూర్చుంటాం. బ్రహ్మాండంగా ఒక కార్యాచరణ చేస్తాం, ఆ ఉద్యమం చేస్తాం. సార్, అయితే ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చి సంవత్సరం దాటిపోయింది. అయితే పరిపాలన ఎలా ఉంది అని చూస్తే ఏముందని మీ దృష్టిలో ఏం జరిగింది సార్? పరిపాలన కాంగ్రెస్ ఏముందమ్మా, ఇప్పుడు జరిగింది అయితే ఏం లేదు. అంటే నేను వేరే పార్టీ అని కాదు, కానీ యాజ్ ఒక సిటిజన్, ఒక మానవతావాదిగా ఆలోచన చేస్తే కూడా జరిగింది ఏమున్నది, ఏం జరగలేదు. ఎక్కడేం జరిగింది చెప్పు, ఒక్క ఈ పలానా కార్యక్రమం జరిగింది అనేది లేదు. ఒక్కటే జరిగింది. అన్ని జూట మాటలు, బూటకం మాటలు, వాళ్ళ మీద వీళ్ళ కేసులు, వీళ్ళ మీద ఆ కేసులు, ఇవే భయభ్రాంతులను చేసి నడిపించాలని చూస్తున్నారు తప్ప వేరే నడిచింది అయితే ఏం లేదు. అయిన డెవలప్మెంట్ లేదు. లేకపోతే ఎక్కడన్నా ఒక ప్రాజెక్ట్ ఫౌండేషన్ అయిన ప్రాజెక్టుల మీద ఇది కూలిపోతున్నది, అది పిల్లర్ పోయింది, ఇది దీని మీద ఎంక్వైరీ, దాని మీద కమిషన్, దీని మీద కమిషన్ తప్పిస్తే 1 ఇయర్ అలా ఏం జరిగింది లేదు. ఇప్పుడు ధరణి మీద రెవెన్యూలో ఒక చట్టం చేస్తామన్నారు వాళ్ళు. ధరణి ఏదైతే ఉందో, ధరణిని ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఈ రెవెన్యూలో ఒక పైరవకార వ్యవస్థ ఉంటుంది. బాగా రైతులను పట్టి పిలుచుక తింటుంటారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పట్ట మార్పిడి జరగాలి, పాస్బుక్లు కావాలి అంటే ఆ ఎంఆర్ఓ దగ్గర పోయి పైరవి చేసుకునేటోళ్ళు కొంతమంది ఆ పైరవకారులు ఉంటారు. పైరవకారులు రకరకాలుగా చేస్తారు. వీళ్ళ ఖాతాలు మారుస్తారు. ఇవన్నీ జరుగుతుంటే దాన్ని ఒక సిస్టమేటిక్గా చేయాలని ఆ రోజున్న పరిస్థితి లోపల కేసీఆర్ గారి నాయకత్వంలో ధరణి వ్యవస్థ తెచ్చాడు. ధరణి వ్యవస్థలో ఉన్న మంచి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని, మంచి లేని వాటిని తీసేసి మెరుగుపరుస్తారేమో అని ధరణిని తీసి బంగాళాఖాతాల్లో చేస్తామన్నారు. పేరు కూడా ఇప్పుడు భూభారతి ఏదో పెట్టారు. అయితే దీన్ని చేయడానికి 1 ఇయర్ పట్టింది వాళ్ళకి. 1 ఇయర్ ఇంకా చట్టం కాలే. మొన్న అసెంబ్లీలో పెట్టిర్రు. అయితే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఎట్ ఏ టైం ఇట్లా రిజిస్ట్రేషన్ కాగానే ఇమ్మీడియట్గా పాస్బుక్ వస్తుంది రైతుకు క్షణాల మీద ఆయనకు ఆన్లైన్లో వచ్చేస్తుంది. మళ్ళీ ఏ పైరవికి పోవాల్సిన అవసరం లేదు. అది మంచి వ్యవస్థ. ఏదైతే కలెక్టర్ దగ్గర పోయే అన్ని కలెక్టరే చేయాలి అనేది ఉన్నదో, ఒక కొత్త వ్యవస్థను పెట్టినప్పుడు కొన్ని మంచి చెడులు ఉంటాయి. వాటి మీద కమిషన్ వేసి జాప్యం చేసి రకరకాలుగా ఆలోచన చేసి ఈరోజు ఒక ట్రిబ్యునల్ అని ప్రవేశపెట్టేసేసి దాన్ని రైతులకు చాలా కష్టాలు పెట్టే పరిస్థితి లోపల ఒక 1 ఇయర్ అస్తవ్యస్తంగా చేసిన పరిస్థితి ఉన్నది.
ఏం చేసిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే జరుగుతున్న రియల్ ఎస్టేట్ జరగకుండా చేసిండు. ఎవరైనా పిల్లలు ఇంత రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండ్రు అంటే వాళ్ళని బతకకుండా చేసిండు. ఎవరైనా పెళ్లిళ్ళకి ఇంత భూమి అమ్ముకుంటుండ్రు అంటే అమ్మకుండా చేశారు. ఇక జరిగిన హైదరాబాద్లో ప్లాట్లు పోతున్న పరిస్థితి లేదు, ఊర్లలో భూములు అమ్ముతున్న పరిస్థితి, ఎవరికి ఎక్కడ ఏం జరుగుతున్న పరిస్థితి లేదు, ఎవ్వరు బతకలేని పరిస్థితులకు వచ్చేసిండు. ఏం చేసింది చెప్పండి? ఎక్కడ ఏం జరిగింది అయితే ఏది కూడా లేదు, ఏది కూడా కనిపిస్తున్నది లేదు. ఇప్పుడు ఆడపిల్లలకు అందరికీ బస్సులలో ఆధార్ కార్డు మీద ఫ్రీ టికెట్ అని అనేసేసి బస్సులే లేవమ్మా, బస్సులు కొత్త బస్సులు లేనే లేవు, ఊర్లలో బస్సులే వస్తున్నది లేదు. ఏదో సిటీలో కూడా చాలా బస్సులలో కిక్కిరిచిపోతున్నారు మహిళలంతా. దాన్ని ఒక్కదాన్ని పెట్టి చూపించుకుంటున్నారు తప్ప మిగతాది ఏది లేదు, ఎక్కడ ఒక కార్యక్రమం లేదు, ఎక్కడ జరుగుతున్నదే లేదు. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, డొమెస్టిక్ ఇచ్చినాం, అగ్రికల్చర్ ఇచ్చినాం. ఇవాళ అగ్రికల్చర్ ఒక బ్రేక్ అవుతున్నది, డొమెస్టిక్ కూడా హైదరాబాద్లో పోతున్నది. ఇప్పుడు మా ఇల్లు సన్సిటీలు ఉంటే మా ఇంటికాడ కూడా రోజు 5 సార్లు పోతుంది కరెంట్. అట్లా దాన్ని కూడా ఉన్నదాన్ని కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి లోపల ఇవాళ జరుగుతుంది తప్ప కొత్తగా ఏదన్నా ఒక ప్రాజెక్ట్ తెచ్చిండ్రా, కేంద్రం నుంచి ఏమైనా తెచ్చిండ్రా, వీళ్ళు ఏదైనా ప్రణాళిక తయారు చేసిండ్రా, లేదు ఉన్న ఇప్పుడు కాళేశ్వరం బాగాలేదు అంటున్నావు, కాళేశ్వరం మీద కమిషన్ వేసా, దానికి ధీటుగా ఒకటి ఏదైనా కడుతున్నావా? లేకుంటే నాగార్జున సాగర్ చెప్తారు వెనకటి కాంగ్రెస్ ఎన్ని దుర్మార్గాలు చేసినో అవన్నిటిని తీసుకొచ్చి ఎలా పరిపాలన చేస్తున్నారు తప్ప వేరే జరుగుతున్నది ఏమీ లేదు. ప్రజలలో ఇట్లా ఎదురు చూస్తున్నారు. 1 year లోపలనే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. అయితే మొన్న బడ్జెట్ లో హరీష్ రావు గారు ఇంతకు ముందు తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. అంటే గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పుడు బడ్జెట్ ఈ గవర్నమెంట్ అప్పగించేటప్పుడు అప్పులు 34,000 కోట్లు సమ్ ఉన్నాయని చెప్పి హరీష్ రావు గారు అంటున్నారు. మీరు మాకు అప్పగించినప్పుడే 2 లక్షల కోట్లు 34 కోట్లు కావు అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆర్థిక మంత్రి ఒక తీరు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి ఇంకో తీరు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు అయితే ఏడ దొరికితే ఆడ ఇంకో రకంగా చెప్తా ఉన్నారు. అనేకమైన పొంతన లేని అప్పుల గురించి చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు పర్ఫెక్ట్గా మన ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు కాబట్టి ఆర్థిక శాఖ మంత్రిగా చేసినప్పుడు దాని మీద ఉన్న అవగాహనతోని ఎన్ని ఉన్నాయి అప్పులు, ఎందుకు అట్లా చెప్తున్నారు, దుర్మార్గంగా ఎందుకు చెప్తున్నారు, మీరు ఈ 1 yearలో మీరు ఎంత తెచ్చారు, 1 yearలో మీరు ఎంత తెచ్చారు? 1,27,000 కోట్లు, 1,27,000 కోట్ల రూపాయలు ఎందుకు మీరు తేవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? మరి 1 yearలోనే మీరు ఎట్లా చేసారు అని చెప్పి నిలదీశాడు. దానికి ఆన్సర్ లేదు, దానికి ప్రభుత్వం దిక్కేలా ఆన్సర్ లేదు. కానీ మీరు చేసిన అప్పులకే మేము వడ్డీలు కట్టడానికి తెచ్చామని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అదే నేను అనేది ఏంది అంటే వడ్డీ వచ్చింది ఎంత, అప్పులు వచ్చింది ఎంత, దాని మీద వైట్ పేపర్ ఏదైతే వాళ్ళు పెట్టినరో మేము పవర్ పాయింట్ ప్రాజెక్టు మేము ప్రవేశపెట్టినాం. మేము చాలా క్లియర్గా చెప్పినాం, ఇగో దీనివల్ల గీ అప్పు వచ్చింది, దీనివల్ల గీది వచ్చింది, ఇది ఇగో ఈ అభివృద్ధి జరిగింది. ప్రతి పైసా అప్పు చేసిన ప్రతి పైసా మేము ఏం డెవలప్మెంట్ చేసినాం చెప్పినాం. మరి మీరేం చేసిండ్రు అంటే ప్రజలను మభ్యపెట్టే తీరుగా, ప్రజలను తప్పుదో పట్టించే తీరుగా నాయకులు జరుగుతున్నాం. వాళ్ళు చేసిన అప్పులకు మేము కట్టినాము. ఎందుకు ఏడ కట్టినావు, ఎక్కడ కట్టినావు, ఎందుకు కట్టాల్సి వచ్చింది, మరి వచ్చిన బడ్జెట్ ఏమైంది? ఇప్పుడు బడ్జెట్ అనేది నిరంతరం వస్తూ ఉంటుంది. డబ్బు అనేది ప్రభుత్వం రన్ అవుతుంది అంటే ప్రభుత్వం దగ్గర ఒక 10 కోట్లు ఇచ్చి 10,000 కోట్లు ఇచ్చి 10 లక్షల కోట్లు ఇచ్చి అట్లా ఆ విధంగా ఉండదు. ఇది రొటీన్గా వస్తూ ఉంటుంది. ట్యాక్సీల రూపంగా అనేక డిపార్ట్మెంట్ల నుంచి అనేక సోర్సెస్ నుంచి వస్తూ ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ నుండి కానీ ఇట్లా అనేకమైన రకాలుగా వస్తుంటుంది. ఆ వస్తున్న దాన్ని బడ్జెట్ను మరి వచ్చింది ఎక్కడ పోయింది, ఈడ కడతాను ఎక్కడ పోయింది, అదంతా నిలదీయడం జరిగింది. అసెంబ్లీ లోపల నిలదీస్తే వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోయారు. ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఒక కేసు బనాయించారు. మేమేమన్నాము అంటే కేసు ఏదైతే నువ్వు బనాయించినావో దాన్ని సభ నడుస్తున్న టైంలో నువ్వు ఎఫ్ఐఆర్ అయింది. సభ నడుస్తున్న టైంలో సభలో ఉన్న సభ్యుని మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు సభలో చర్చ చేయమంటున్నాం. సభలో చర్చ పెట్టు, ఎందుకొరకు చేయాల్సి వచ్చింది? ఆ సభలో ప్రజెంట్ ఉన్నాడు కదా సభ్యుడు, ఆయన్నే డిమాండ్ చేస్తున్నాడు. నేను ఏం చేసినా, ఎందుకు చేసినా, ఏ విధంగా నా మీద సెక్షన్లు పెట్టిర్రు, ఎట్లా పెట్టిర్రు, ఎందుకు నా మీద ఈ కక్షపూరితంగా వ్యవహరిస్తుండ్రో నేను మీకు ఉన్న అనుమానాలు అన్నీ నేను క్లియర్ చేస్తాను. మరి ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు కదా, ఆ విధంగా జరగనే లేదు కదా. ఎక్కడ కూడా బడ్జెట్ అనేది ఇప్పుడు నేను ఒక్క ప్రశ్న వేస్తున్నా మేడం. నేను ఏమంటున్నా అంటే
క్లియర్ కట్గా మీరు వాగ్దానాలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అన్నారు. అంటే కర్ణాటకలో 5 గ్యారంటీలు అన్నారు, అక్కడ గవర్నమెంట్ వచ్చింది. ఈడ 6 గ్యారంటీలు అన్నారు, ఈడ గవర్నమెంట్ వచ్చింది. 7 గ్యారంటీలు హర్యానాలో అన్నారు, అక్కడ ఊడ్చుకపోయింది. ఈ గ్యారంటీల మీద ఇక ఈ 2 తావులు ఇవ్వలే. ఏదైతే అక్కడ ఊడ్చుకపోయిన పరిస్థితి ఉందో అప్పుడు వీళ్ళు రివర్స్ ఆలోచన చేసే పరిస్థితి ఉంది. ఈ గ్యారంటీలు ఏవి లేవు, గత ప్రభుత్వం మీద వేయాలి. నేను ఒక్కటే పదే ప్రతి ఛానల్లో కూడా నేను డిబేట్ చేస్తున్నా. గత ప్రభుత్వం అంటే ఇది 10 ఏళ్ళ ప్రభుత్వం. ఇంకా గత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన నాటి నుండి చర్చ చేద్దాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు కాంగ్రెస్ నుంచి గెలిచారు కదా, ఈ పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర అని చెప్తున్నారు కదా మీరు. 100 సంవత్సరాల చరిత్ర అన్నప్పుడు 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినట్టు నుండి పరిపాలన చేసింది మీరే కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను. వీటి మీద డిబేట్ పెడదాము అని మేము పదే అంటున్నాం. అందుకని ఆ డిబేటు ఈ డిబేట్ కాదు, నువ్వు ఏడుకెళ్ళి అయితే వచ్చినావో ఆడికెళ్ళి నువ్వు ఏం చేసినావు అది డిబేట్ పెట్టు అంటే, వాళ్ళు గత ప్రభుత్వము కేసీఆర్ కుటుంబం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తప్పిస్తే ఇంకోటి లేదు. అన్నిటిని దాని మీద వేసేసి గత ప్రభుత్వం మీద వేసేసి బయటపడాలని చూస్తున్నారు. ప్రజా కోట్లకి వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళలేరు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను బడ్జెట్ ఇప్పుడు ఒక్క దాంట్లో నేను చూసిన బిఫోర్ ఎలక్షన్ గౌరవ్ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడున్న బట్టి విక్రమార్క గారు కూడా ఆ ప్రెస్ మీట్లో ఉండి ఇద్దరున్నప్పుడు ప్రెస్ సోదరులు అడిగారు, జర్నలిస్ట్ మిత్రులు మీ లేక, మరి మీరు ఇన్ని వాగ్దానాలు చేస్తున్నారు, ఇన్ని డిక్లరేషన్ చేస్తున్నారు, ఒక దిక్కు రైతు డిక్లరేషన్ చేస్తున్నారు, బీసీ డిక్లరేషన్ చేస్తున్నారు, మహిళా డిక్లరేషన్, అనేకమైన డిక్లరేషన్ చేస్తున్నారు. మీరు ఈ డిక్లరేషన్స్ చేస్తున్నప్పుడు వీటికి బడ్జెట్ సరిపోతుందా, మరి బడ్జెట్ ఏడికెళ్ళి తెస్తారు మీరు అని అడిగినప్పుడు మేము తరోగా నాలెడ్జ్ ఉన్నది మాకు. రాష్ట్ర బడ్జెట్ మీద, పరిపాలన మీద, ఈ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద పూర్తి తరోగా మాకు నాలెడ్జ్ ఉన్నది. మేము ఇవన్నీ ఇవ్వగలుగుతాం. బడ్జెట్ సరిపోయిన బడ్జెట్ మేము క్రియేట్ చేసుకుంటాం, ప్రొడక్ట్ చేసుకుంటాం, అన్నింటినీ కూడా చేసుకొని మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పారు. మరి అదే క్వశ్చన్ నేను వేస్తున్నాను ఈరోజు. మరి ఈరోజు ఏమైంది? మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి అదే బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన, ఆర్థిక శాఖ మంత్రి అయింది కదా, మరి ఏడ బడ్జెట్ను చూస్తున్నావు? ఏడ బడ్జెట్ నువ్వు కొత్తగా క్రియేట్ చేయగలుగుతున్నావు? ప్రజలకు ఏది చేయగలుగుతున్నావు? ఇచ్చిన వాగ్దానాలు ఏమైపోయినాయి? రాష్ట్ర ప్రభుత్వం రాగానే నీ ముఖ్యమంత్రి సీట్లకు రాగానే అయిపోయి అనుకొని ప్రవర్తిస్తే ఏ విధంగా జరుగుతుంది అని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ప్రశ్నిస్తుంది. అట్లా జరుగుతుంది. కానీ ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళు ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉన్నది. ఎక్కడ నన్ను ఆన్సర్ చేయగలుగుతుర్రా? ఎంతవరకు వచ్చిందంటే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల దుర్మార్గం ఏంది అంటే, ఒక సభ్యుడు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి అధికార పక్షం నుంచి లేచి మంత్రిగా ఉన్న వ్యక్తులు మాట్లాడుతుంటే ప్రజలకు అపోగా వేరే తిరిగిపోతున్నారు. డైరెక్ట్ హరీష్ రావు గారు చాలా క్లియర్గా అన్నాడు కదా, సభ్యులకు ఏదైతే మనం ఇప్పుడు బయట డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రింక్ చేసిన వాళ్ళకి అది పెడతారు కదా, ఆ పుల్ల అయితే ఏదైతే పెడతారో శాసనసభ్యులకు వచ్చేటోళ్ళకు కూడా అట్లా అది పెట్టాల్సిన అవసరం ఉన్నది, వీళ్ళకి తాగి వచ్చినట్లున్నారు అని అన్నారు. అంటే అసెంబ్లీలో ఆ వరకు వెళ్ళిపోయిన అసెంబ్లీ విలువలు అంత పడేసిన పరిస్థితికి వచ్చింది. ఆ విధంగా జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలే, ఎక్కడ ఆన్సర్ చేస్తున్నారో తెలుస్తలే, ఏం చెప్తున్నారో తెలుస్తలే, ఏది జరుగుతున్నదో తెలుస్తలే. బడ్జెట్ గురించి సవివరంగా చెప్తున్న పరిస్థితి లేదు. ఆర్థిక మంత్రి ఒకటి చెప్తున్నాడు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తున్నాడు, వీళ్ళు విడిచిపెడితే వేరే మంత్రులు ఒకటి చెప్తున్నారు, శాసనసభ్యులు ఒకటి చెప్తున్నారు. ఆ విధంగా పొంతన లేని విధానంగా వాళ్ళు జరుగుతూ ఉన్నది. వాళ్ళ ప్రధానమైన ప్రణాళిక గత ప్రభుత్వాన్ని ఎట్లనన్నా బదనాం చేయాలి. బదనాం అయితలే, వాళ్ళు బదనాం అయిపోతున్నారు, వాళ్ళు బలైపోతున్నారు పరిస్థితుల్లో. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయినారు, ప్రజలలో కొత్త స్కీమ్లు ఏం తీసుకొస్తలేరు, పరిపాలన సక్రమంగా వీళ్ళకి చేతనైతలేదని అని బలైపోయి వాళ్ళు బలైపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు నేను చాలా ఛానల్లో నేను డిమాండ్ చేసిన, మీకు ఒకవేళ ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకే బలం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ తగ్గిపోయింది అని గిట్ట మీరు అనుకుంటే ఒక్క ఎన్నికలు పెట్టమంటున్నాం.
స్థానిక సంస్థల ఎన్నికలు రెడీగా ఉన్నాయి, ఇవాళ మున్సిపల్ రెడీ ఉన్నాయి. అవన్నీ కాకుంటే 10 మంది శాసనసభ్యులను అలా కలుపుకున్నారు మా వాళ్ళని. మా టికెట్ల మీద గెలిచిన వాళ్ళని, కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళని కలుపుకున్నారు. అందులోకెళ్ళి వాళ్ళనే రాజీనామా చెప్పి 10 మందిని పెట్టి ఫ్రెష్ ఎలక్షన్కో నీకు తేలిపోతుంది ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది అనేది. లేదంటే ఇంకా గిట్ట త్యాగం చేయగలి అంత పెద్ద పూర్తిగా సత్యహరిచంద్ర లెక్క ఇటుంటే గవర్నమెంట్ డిజాల్వ్ చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టి ఇవాళ మళ్ళీ వస్తుందేమో చూద్దాం. ఆ విధమైన పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వానికి సీట్లు కదులుతున్న పరిస్థితి, ప్లేస్ కదిలిపోతున్నది. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి అనేకమైన తీరులుగా మీరు చేసిన అప్పులు మేము తీరుస్తున్నాం, మేము చేసిన అప్పులు మీరు తీరుస్తున్నప్పుడు మేము చేసిన సెక్రటరీలో మీరు కూర్చుంటున్నారుగా, మేము తెచ్చిన కార్లలో మీరు తిరుగుతున్నారుగా, మేము చేసిన పనులన్నింటినీ ఎలా 24 hours కరెంట్ ఇచ్చింది ఎవరు? మేము ఇచ్చినాం కదా. లేకుంటే ఊళ్ళకు మిషన్ భగీరథతో నీళ్ళు ఇచ్చింది ఎవరు? మిషన్ కాకతీయతో చెరువులను ఉద్ధరించింది ఎవరు? చెరువు పునరుద్ధరణ చేసిన వాళ్ళు ఎవరు? ఇవన్నిటిని కంటిన్యూ చేస్తున్నావుగా. మరి అట్నప్పుడు ఎవరైనా ఈ నడుస్తున్న దాంట్లో ప్రభుత్వాలు మారుతాయి, కానీ ప్రభుత్వం అనేది వ్యవస్థ అనేది పర్మనెంట్గా ఉంటుంది. దాంట్లో డబ్బులు పోగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ను వేస్ట్ ఖర్చులన్నింటినీ తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రైతులకు రైతు బంధు అన్నారు, వస్తుందా రైతు బంధు? లేకుంటే రుణమాఫీ అన్నారు, రుణమాఫీ 40% తెలంగాణ స్టేట్లో రుణమాఫీ చేశాను, 2 లక్షల రుణమాఫీ. ఇది బహిరంగంగా చర్చ జరిగితే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు చాలా క్లియర్గా చెప్పాడు, మనం చేసింది అంతా కూడా 40% దాటలేదని చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారేమో దేవుళ్ళ మీద ఒట్టు తింటూ ఉన్నాడు. యాదగిరిగుట్ట పోతే యాదగిరిగుట్ట కొట్టు, వికారాబాద్కి వస్తే అక్కడ అనంతగిరి మీద ఒట్టు, లేకుంటే జోగులాంబ పోతే జోగులాంబ మీద కనిపించిన దేవుని కళ్ళ మొక్కి నేను చేస్తున్నా ఆగస్టు 15th చేస్తా అన్నాడు. మరి ఏమైంది? ఇలా జరిగిందా? 40% పూర్తి కాలేదు. ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను అన్నింటినీ కూడా తుంగలో దొక్కుతున్న పరిస్థితి ఉన్నది. ప్రజలంతా కూడా రివర్స్ అవుతున్న పరిస్థితి ఉన్నది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.